బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కేసీఆర్పై ఫైర్ అయ్యారు. సంస్కారం మరిచి ప్రధానిపై విమర్శలు చేస్తున్నారని, తాము ఎన్నడూ బీఆర్ఎస్తో కలవలేదని అన్నారు. అప్పుడు మోడీ వంగి వంగి దండాలు పెట్టినా అందితే జుట్టు లేదంటే కాలు పట్టిలాగే తీరు కేసీఆర్దని దుయ్యబట్టారు ఆయన. అధికారం కోసం అన్ని పార్టీలతోనూ అంటకాగారని, పొలిటికల్ పారాసైట్ బీఆర్ఎస్ అని అన్నారు. కాంగ్రెస్లో పార్టీ విలీనం చేస్తామని కేసీఆర్ సోనియాకు దాసోహమయ్యాడని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇందోరు బహిరంగ సభలో కేసీఆర్ గారి యొక్క బండారం బయట పెట్టగానే కేటీఆర్ గారు ఉలిక్కి పడి పూర్తి ఫ్రస్ట్రేషన్ లో తనకు భాష కనీసం సంస్కారం లేకుండా మర్యాద లేకుండా ప్రధానమంత్రి గారి మీద వారు విమర్శలు చేయడం చూస్తూ ఉంటే తెలంగాణ సమాజం ఇవాళ నవ్వుకుంటా ఉన్నారు. ఇవాళ పైపచ్చు కేటీఆర్ గారు మాట్లాడుతూ 2018లో టిఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి తహతలాడిందని, దానికి నేను రాష్ట్ర అధ్యక్షునిగా గతంలో 2018లో వారికి సంకేతాలు ఇచ్చినట్టుగా వారు మాట్లాడడం చూస్తూ ఉంటే ఇది ఒక సిగ్గుమాలిన చర్య. దిగజాడు రాజకీయాలకి ఇది పరాకాష్ట. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి జేఏసీలో భాగస్వామిగా పనిచేశామే తప్పితే అనేక సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు టిఆర్ఎస్ తో ఉన్న విషయాన్ని గమనించి ఏ ఎన్నికల్లో కూడా మేము కలిసి పోటీ చేసిన దాఖలాలు లేవు. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు, ఇది మీ నైజం. ఇది మీ రాజకీయ ప్రయాణం అంతా కూడా అధికార దాహం. ఈ రాష్ట్రంలో ఏ పార్టీని కూడా మీరు వదలలేదు. టీడీపీ, సిపిఐ, సిపిఎం, మజ్లిస్, చివరికి కాంగ్రెస్ తో కూడా అంటకాగిన మీరు ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. బీఆర్ఎస్ అనేది ఇట్స్ ఎ పొలిటికల్ పారాసైట్. స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ గారు వైఎస్ఆర్ను తొలగించి నన్ను ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణ దుకాణమే బంద్ చేస్తాను. ఇది వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా నన్ను ప్రకటిస్తే అని చెప్పింది కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ రోజు సోనియా గాంధీకి దాసోహం అనేది మీరు కాదా?